మంగళగిరిలోని అంజుమన్ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం దుర్మార్గమని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా అన్నారు. గుంటూరు నగరంలోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మతపరమైన భూములు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్దం కావడం బాధాకరమని అన్నారు. ఈ నెల 30న చేపట్టవలసిన నిరసన ర్యాలీ అదే రోజు ముఖ్యమంత్రి కార్యక్రమం ఉన్నందున వాయిదా వేస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 6 నమాజ్ అనంతరం నగరంపాలెం ఈద్గా నుంచి గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ జరుగుతుందని చెప్పారు. మీ అందరికీ తెలుసు, అంజుమన్ ఇస్లామియా ప్రాపర్టీ గురించి 71.57 ఎకరాల గురించి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని కూటమి ప్రభుత్వం లాగేసుకోవడానికి పన్నాగాలు చేస్తే దాన్ని వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆందోళన చేస్తుంది. సో దాంట్లో భాగంగానే 30వ తారీఖున మరి మధ్యాహ్నం 2 గంటలకి నమాజ్ తర్వాత ఒక ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పి మరి ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కానీ అదే రోజు మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి గుంటూరు జీజీహెచ్కి వస్తున్నారని చెప్పి మరి ఒక ప్రోగ్రాం ఫిక్స్ అయింది. దానికోసం మరి ఇక్కడున్న పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి దీనికోసం వెళ్తే పర్మిషన్ కోసం వెళ్తే వాళ్ళని మరి ఆ రోజే సీఎం ప్రోగ్రాం ఉంది కాబట్టి మరి రెండూ చూసుకోవటం ఇబ్బంది అంటే దానికోసం మేము దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చే నెల ఫిబ్రవరి 6వ తారీఖున మరి పోస్ట్పోన్ చేసుకున్నాం. అదే జుమ్మా నమాజ్ తర్వాత మరి ఆ రోజు నిన్న అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఈ విషయం గురించి ఆయనకి గతంలో కూడా వివరించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మైనారిటీలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు. ఖచ్చితంగా ఎంత దూరం వెళ్తారో, ఏ విధంగా మెడికల్ కాలేజీని మరి ఏ విధంగా మనం ఆపాము ప్రైవేటీకరణ జరగకుండా, అలాగే దీన్ని కూడా మనం కాపాడుకుందాం. ఎందుకంటే మరీ ముఖ్యంగా ప్రాపర్టీ మైనారిటీలకి అలాగే అంజుమన్ సంస్థకి సంబంధించింది కాబట్టి అది కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది దాదాపుగా 2 నెలలు మనకి టైం ఉంటే ఫిబ్రవరి 18 తారీఖు దాకా మనకి టైం ఉంది. కాబట్టి 6వ తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని అదేవిధంగా ఇంకా బాగా అంటే దాదాపుగా 4000 మందితో చేద్దామని చెప్పి సిద్ధమయ్యాము. ఇప్పటికైనా సిద్ధంగానే ఉన్నాం. కానీ అధికారుల్ని అలాగే పోలీస్ అధికారుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రామ్ని 6వ తారీఖున షిఫ్ట్ చేసుకున్నాము. కావున ఈ ప్రోగ్రామ్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా మనకి ఇంకొక 1 వీక్ ఉంది, ఇంకా ప్రజల్లోకి కొన్ని ఏరియాస్లో ఇంకా దీని గురించి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి సంతకాల సేకరణ ఇంకా ఎక్కువ చేయించి మరి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళం కూడా మళ్ళీ కృషి చేస్తామని చెప్పి 71 ఎకరాల అరెకరం మొత్తం 71.5 ఎకరాల వక్ఫ్ ప్రాపర్టీ ఎప్పటి నుంచో వక్ఫ్ కింద ఉండి దాన్ని కౌలు తీసుకొని మతానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది పురాతన నుంచి జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రాపర్టీని ఎక్వైర్ చేయాలనేటువంటి ఉద్దేశానికి రావడం, చట్టబద్ధంగా ఎక్విజిషన్ నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక మతపరమైనటువంటి భూముల్ని మత అభివృద్ధి కోసం సేవ కోసం ఉపయోగించేటటువంటి భూముల్ని ప్రభుత్వం తీసుకోవటం అనేది ధర్మం కాదని, ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఉన్నా కూడా ప్రభుత్వం ఈ వక్ఫ్ భూముల మీదకి రావడాన్ని ఎవరు అంగీకరించడం లేదు. దీన్ని ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చినప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు దీని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే వితిన్ 60 డేస్లో తెలియపరచవలసిందిగా నోటీసులు పెట్టారు. అది ఇట్ ఈజ్ ఎ ప్రొసీజర్. దీని మీద ముస్లిం సోదరులందరికీ అభిప్రాయం ఉంది, వ్యతిరేకమైన అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి తోడుగా ఉన్నది. కాబట్టి మళ్ళా అంటే డిసెంబర్ 18వ తారీఖున అనుకుంటాను కలెక్టర్ గారు ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు. మళ్ళా ఫిబ్రవరి 18 లోపల చట్ట ప్రకారం అభ్యంతరాలు తెలియపరచవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యంతరాలు తెలియపరచడం కోసం ఎవరో నేనో లేదా పార్టీ తరపు నేనో ముస్లిం పెద్దలుగా ఉన్నటువంటి
మన ఫాతిమా గారు, రసూల్ గారు, అబ్దుల్ ఖాదర్ గారు, హఫీజ్ ఖాన్ గారు, మేము వెళ్ళి నలుగురు ఇవ్వటం కంటే ఒక పెద్ద ఎత్తున ముస్లిం సోదరుల్ని సమీకరించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇవ్వాలని తలంచాం. దానితో పాటు ఫాతిమా గారు ఆల్రెడీ సంతకాల సేకరణ, మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతోంది. ఎడ్యుకేట్ టు ది ముస్లిమ్స్ని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం.